కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్ లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఎల్లంపల్లి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా స్థానిక చెరువులకు వెంటనే నీరు విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీరు ఉంటేనే పంట, పంట ఉంటేనే ప్రాణం అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా కారణంగా గంగాధర ఎక్స్ రోడ్ పై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ నెరవేర్చకపోతే రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, అవసరమైతే మహాధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రైతుల మీద ప్రేమ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయండి. అన్నారం సుందిల ద్వారా ఎల్లంపల్లి ద్వారా ఇవాళ మిడుమానేరు నింపండి. మరి వరదకాలువ జీవనదిలాగా గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లయితే ఉండనో అలాగే వరదకాలువ నింపండి. రైతాంగాన్ని రక్షించాలని, రైతాంగాన్ని పంటలను కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా మీరు ఇదే నిర్లక్ష్యం కనుక చేస్తే తప్పకుండా రానున్న రోజులలో మూడు జిల్లాల కలెక్టరేట్లు ముట్టడి చేస్తాం. అంతేకాకుండా నేను నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేస్తా అని స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు. నారాయణపూర్ కుడి కాలువ పెండింగ్ ఉన్నది, ఎడమ కాలువ పెండింగ్ ఉన్నది. మరి గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసినాం, మరి ప్రజానికానికి నీళ్ళు ఇచ్చినాం. మరి అదేవిధంగా కుడి కాలువను, ఎడమ కాలువను త్వరితగతిన పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇలా రైతాంగ పక్షాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక వెంటనే వరద కాలువకు, నారాయణపూర్ రిజర్వాయర్కు మరి ఇవాళ నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా మరి నారాయణపూర్ ద్వారా ఏదైతే చొప్పదండి నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళన్నీ కూడా పడవబడ్డాయి, నారలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక వెంటనే ఇప్పుడైనా ఈ తక్షణమే మరి నారాయణపూర్ రిజర్వాయర్కు అదేవిధంగా వరద కాలువకు మరి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం